హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంశిక వ్లాగ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి అమ్మాయి ఇంటికి పసుపు కావడి తేవడం అనమాట. సాటర్డే వచ్చేసి వాళ్ళు పసుపు కావడి పట్టుకొని వచ్చారు. పసుపు కావడి అంటే ఏం లేదు, జస్ట్ స్వీట్స్, ఒక 5 టైప్స్ ఆఫ్ స్వీట్స్ తెచ్చారు. అలాగే అరటిపళ్ళు, పసుపు, కుంకుమ తీసుకొని అమ్మాయిని ఇంట్లో వదిలేసి వెళ్తారనమాట. సో వాళ్ళు వచ్చి శనివారం పెట్టారు. సో వచ్చిన వాళ్ళకి స్నాక్స్ లైట్గా ఏర్పాటు చేసాము. ఆ తర్వాత సండే భోజనాలు పెడదాం అనుకున్నాము, ఎందుకంటే నాన్ వెజ్ పెట్టాలని చెప్పేసి. సాటర్డే ఎక్కువ ఎవరు తినరు కాబట్టి ఇంకా సండే ప్లాన్ చేసుకున్నాము. వాళ్ళు సాటర్డే అవన్నీ తెచ్చేసి వెళ్ళిపోయారు. ఇంకా మేమేమో తర్వాత సండే వచ్చిన వాళ్ళకి అందరికీ ఇవ్వాలి కదా స్వీట్స్, అందుకే సాటర్డే ఈవినింగ్ ఎవరెవరికి ఇవ్వాలి అని చెప్పేసి మొత్తం అంతా ప్యాక్ చేసుకున్నాము. వచ్చిన వాళ్ళందరికీ ఇలా గిఫ్ట్ బాక్స్ కూడా తెచ్చారు. ఆ గిఫ్ట్ బాక్స్లోనే ఒక్కొక్క రకం స్వీట్ వేసి పెట్టాము. అలాగే కవర్లో పెట్టి బాక్స్ అట్టిపళ్ళు తాంబూలం లాగా కూడా పెట్టాము. కొంచెం బాగా క్లోజ్ వాళ్ళకి ఉంటుంది కదా, వాళ్ళకి ఈ స్వీట్ బాక్స్లోనే అన్ని రకాలు పెట్టేసి పెద్ద బాక్స్తో పాటు ఇచ్చేసాము. మా అబ్బాయి కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు. హెల్ప్ చేయడంతో పాటు మా అల్లుళ్ళు ఇద్దరు కలిసి స్వీట్స్ కూడా టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నాయని చెప్పేసి. ఈవినింగ్ అంతా ప్యాకింగ్ అయిపోయింది. సో తర్వాత నెక్స్ట్ డేకి భోజనాలు నైట్ పెట్టుకున్నాము, ఎందుకంటే అమ్మాయి వాళ్ళకి నైట్ రావడానికి కుదిరిద్దని చెప్పారు. సో ఫుడ్ అంతా మేము క్యాటరింగ్ వాళ్ళకే ఇచ్చేసాము. మళ్ళీ ఇంట్లో అంత మందికి చేయడం అంటే కష్టం అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్కి మా రిలేటివ్స్ అమ్మాయి సైడ్ వాళ్ళు అందరూ వచ్చారు. మా పిన్నేమో పిల్లలందరికీ ఐస్ క్రీమ్ ఇప్పిస్తానండి. సో వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొని చక్కగా ఐస్ క్రీమ్ తిన్నాము. మా అబ్బాయి నాకు కాకుకే కావాలన్నట్టు వాళ్ళ అక్క తీసుకున్న ఐస్ క్రీమే కావాలని గోల్ చేశాడు. తర్వాత ఎలాగోలాగా డైవర్ట్ అయ్యాడు. సో ఇంకా చక్కగా ఐస్ క్రీమ్ తింటూ ముచ్చట్లు పెట్టుకున్నాము. కింద సెల్లార్లో సమ్మర్ కదా, కొంచెం ఐస్ క్రీమ్ తింటుంటే చక్కగా ఉంది. ఇంకా ఈలోపు భోజనాలు కూడా వచ్చేసాయి. ఫస్ట్ అయితే మజ్జిగ చారు, పెరుగు, చికెన్ ఫ్రై పెట్టాము. యాక్చువల్గా ఫిష్ ఫ్రై పెడదాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు, ఏదో కొంచెం ఇదైంది క్యాటరింగ్ వాళ్ళ నుంచి. సో అందుకనే చికెన్ ఫ్రై పెట్టాము. తర్వాత మటన్ గ్రేవీ, ఇంకా చికెన్ బిర్యానీ, తర్వాత ప్రాన్స్ గోంగూర చేయించారు. చాలా బాగుంది దీని టేస్ట్ అయితే. ఆ తర్వాత ఇంకేముంది, వైట్ రైస్, రసము, సాంబారు, చిప్స్, ఇంకా లాస్ట్గా స్వీట్ వచ్చేసి బ్రెడ్ హల్వా చేయించారు. అంతే, సింపుల్గా పెట్టాము. అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగా చేశారు వాళ్ళు. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ వడ్డిచ్చేసాము, మేము కూడా తినేసాము. అంతా బాగానే జరిగింది. ఇంకా వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్ బాక్స్ కూడా ఇచ్చేసాము. నా వీడియోస్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.